19 ఆ రోజు మీరు ఇందాక కూడా ఇంట్రడక్షన్ కూడా చెప్పారు చక్కగా. ఏంటంటే నానా యాగి చేశారు. ఏది ఒక అదంతా మొత్తం కలిపితే ఒక 10 లక్షల రూపాయలు ఉంటుంది. అది వేర్ అండ్ టేరు డిప్రిసియేషన్ అయితే 1 లక్ష 2 లక్షల కంటే కూడా ఎక్కువ రాదు. 2 లక్షలు ఓవరాల్ అన్నారు. ఒక 5-6 కొత్త ఫర్నిచర్ ఒక 5-6 లక్షలు ఉంటుంది. వేర్ అండ్ టేర్ అంటే డిప్రిసియేషన్ అంటే తరుగుదల పోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఏముంటుంది. సరే అంత పెద్ద వ్యవస్థలో అది పెద్ద అమౌంట్ చిన్న అమౌంట్ అంటే నేను అమౌంట్ తక్కువ కాబట్టి వదిలేయాలని నేను చెప్పను. కానీ జరిగింది ఏంటి, సీఎం ఆయన క్యాంప్ ఆఫీసులో 3 క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, రన్ చేసుకున్నాడు. తర్వాత ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్నే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మే 30వ తేదీన చేసిన తర్వాత కోడెల శివప్రసాద్ గారు వాళ్ళు క్లియర్గా లెటర్ రాయడం జరిగింది. ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్స్ ఉంది కదా. ఎప్పుడు జూన్ 7వ తేదీ లెటర్ రాశారు. ఏమని రాశారు, ఇట్లా దానికి సంబంధించి నేను క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ కొంత ఉంది, మీరు దానికి విలువ కట్టి దానికి డబ్బులు ఇస్తాను, లేదా మీరు ఏం లేదని వేరే టేరు కింద లెక్కలు వేసేమంటే చూసుకోమని చెప్పడం జరిగింది. క్లియర్గా ఏంటి దాంట్లో మెయిన్ చెప్పింది, విలువ కట్టి మీరు డబ్బులు ఎంత అయితే అంత తీసుకోమని చెప్పాడు. ఇంకా ఎక్కడ దాచిపెట్టాడు, ఎక్కడ వీళ్ళు కనుక్కున్నారు ఇన్వెస్టిగేషన్ చేసి. ఇప్పుడు అప్పటికి ఇంకా అసెంబ్లీనే స్టార్ట్ అవ్వలేదు. ఓన్లీ కేవలం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. ఇంకా ఆపరేషన్స్ ఏం స్టార్ట్ కాలేదు. కాకముందే వారే లెటర్ రాశారు కదా వారం రోజుల్లోపే. సో వాళ్ళు ఏమంటారు, మేము కనుక్కున్నాము బయట పెట్టామంటారు. మీరు కనుక్కోవడానికి అవకాశం లేదు. ఆయన ముందుకు వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఈ లెటర్ రాసిన తర్వాత అసెంబ్లీ సెక్రటరీకి అక్కడి నుంచి లెటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు నాటకాలు మొదలుపెట్టారు. వీళ్ళు ఏదో కనుక్కున్నారు, ఆయన దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయాడని చెప్పేసి అప్పుడు మొదలుపెట్టారు. అసలు ఈయన లెటర్ రాయకపోతే ఆ రోజు నాకు వద్దు ఈ ఫర్నిచర్, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, నేను దీనికి డబ్బులు కడతాను అని వీరిగిన లెటర్ రాయకపోతే నాడు కోడెల శివప్రసాద్ గారు అసలు వాళ్ళకి విషయం తెలిసేదే కాదు. ఎందుకంటే ఇదేం కోట్లు కాదు కదా, 100 కోట్లు 1000 కోట్లు. ఎగ్జాక్ట్లీ 1-2 లక్షల రూపాయలు దానికి అంత 2 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజున్న 2019లో ఉన్న రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు ఎవరికి పడుతుంది. సో కేవలం వాళ్ళు లెటర్ రాసిన తర్వాత మీరు ఇష్యూ బయటకు వచ్చింది. మీరు అప్పుడు కూడా చూస్తే సాక్షి రికార్డ్స్ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడినవి కూడా చూస్తే జూన్ 7వ తేదీ తర్వాతనే ఉంటాయి తప్పితే ఇవన్నీ కూడా తర్వాత లేవు. వీళ్ళు లెటర్ రాయకపోతే అసలు విషయం తెలిసేది కాదు ఒకటి. రెండోది కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత ఫర్నిచర్కు విలువ కడితే చెల్లిస్తాం. ఇది సాక్షి. ఇది మరి ఆ రోజు ఆయన చెప్పింది అదే. ఇది 2 లక్షల రూపాయల ఫర్నిచర్. ఇది ఇప్పుడు లెక్కలు కట్టాలంటే వాల్యుయర్స్ని తీసుకురావాలి. ఇప్పుడు అంతర్జాతీయ వాల్యుయర్స్ని తీసుకురావాలి. విలువ మదింపు చేస్తారనమాట. బోత్ చార్టెడ్ ఇంజనీర్స్ని, చార్టెడ్ అకౌంటెంట్స్ని, వాల్యుయర్స్ని అందరిని తీసుకొచ్చి టెక్నికల్గా బోత్ వాల్యూ పరంగా ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి విలువ లెక్క కట్టాలి. బహుశా 1-2 నెలలు పట్టవచ్చు మొత్తం పూర్తి చేసేలేక. ఎందుకు చెప్తానంటే నేను చెప్పిన జోక్గా సెటైరిక్ కాదు, వాల్యుయేషన్ తీసుకురావాల్సింది. అంత ఫర్నిచర్ కొన్నారు విజయ్ గారు. నేను ఇంజనీర్నే, ఆ వాల్యుయేషన్ చేయాలి అన్నప్పుడు డీటెయిలింగ్ చేస్తారు. నేను ఎందుకు చెప్పానంటే జనరల్గా అయితే తక్కువ వాల్యూను తక్కువ ఐటమ్స్ ఉంటే 1-2 రోజులు చేసేయచ్చు. ఇప్పుడు ఇది ఉంది కోడెల శివప్రసాద్ గారి ఒక 3 సోఫాలు 10 కుర్చీలు, దానికి వాల్యుయేర్స్ అక్కర్లేదు. కానీ దీనికి ఎందుకు అంతమంది వాల్యుయేషన్ తీసుకురావాలంటారంటే అంత ఫర్నిచర్ కొనరు, అంత విలువైనవి కొనరు. ఎవడబ్బా సొత్తు నీకు తెలియదా? ఎన్నికల రిజల్ట్ వచ్చింది ఎప్పుడు? జూన్ 4వ తేదీ. మరి 5వ తేదీ నువ్వు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయవు? ఆ రోజు ఎందుకు చెప్పవు? ఎప్పుడు నువ్వు లెటర్ రాసింది నిన్న రాస్తావా? 16వ తేదీ, 14, 15వ తేదీ రాస్తావా? ఆయన వారానికి రాస్తే నీకు 10 రోజులు ఎందుకు పట్టింది నీకు టైం? మరి అది ఆయన రాయలేదు, వేరే వాళ్ళతో రాయించారు. అదే లేలాపిరెడ్డి. రెండోది ఇది మేము కనుక్కున్న తర్వాత రాశారు. ఇది కోడెల ప్రసాద్ గారు రాసిన తర్వాత వాళ్ళు అడిగారు. ఇది దీనికి తేడా ఉంది. ఇది మేము కనుక్కున్న తర్వాత వాళ్ళు లెటర్ రాయడం జరిగింది, మేము డబ్బులు కడతామని చెప్పేసి. ఈరోజు ఒక్క ఫర్నిచరే కాకుండా మిగతా ఎన్ని అంశాలు హైదరాబాదులో మిగిలిపోయిన సెక్రటేరియట్లో వదిలేసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇంట్లో బిగించుకున్నాడు. జీవో నెంబర్ 142 ఆ జీవో తీసుకురాలేదు నేను. దాంట్లో రాశారు క్లియర్గా ఏది అక్కడ హైదరాబాద్లో మన సెక్రటరీలో వదిలేసినవి కూడా అన్ఇన్స్టాల్ చేసి తీసుకొచ్చి ఆయన ఇంట్లో బిగించుకున్నాడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో. ఈ విధంగా తీసుకుంటే ఇది ఒక్కటే కాదు, ఫర్నిచర్ ఒక్కటే కాదు, చాలా అంశాలు ఉంటాయి. చాలా అంటే చాలా